హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అయితే మా పిల్లలు 25థ్ వస్తుంది గదా! మమ్మీ శాంతా క్లాస్ వచ్చి మాకు బొమ్మలివ్వాలి గదా! ఎవరిస్తారు? ఎప్పుడిస్తారు? అని అడుగుతున్నారు. నాన్న వాళ్ళు రారు. నేనిస్తాను మీకోసం అని చెప్పి నేను చెప్పలేదు గానీ వాళ్ళకి చెప్పాను. నేనేమని చెప్పానంటే, మీరు మంచిగా చదువుకొని పేరెంట్స్ మాట అంతా వింటే గనక సెవెంత్ క్లాస్ వచ్చి మీకు బొమ్మలైతే ఇస్తారు అని అయితే చెప్పాను. వాళ్ళు 3 డేస్ నుంచి అడుగుతున్నందుకు నాకు అనిపించింది వాళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్స్ అని అనిపించింది. లాస్ట్ ఇయర్ గూడా ఇవ్వలేదు మమ్మీ నాకు అని అన్నాడనమాట. అయితే నేను డీమార్ట్‌కెళ్ళిపోయి వాళ్ళకి అప్పటికప్పుడు హ్యాపీనెస్ ఇచ్చే ఈ బొమ్మలైతే తీసుకొచ్చేసాను. బబుల్స్ గానీ, చిన్న బాలు మా అద్దెకి డాల్ బొమ్మ తీసుకొచ్చేసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా సర్ప్రైజ్ గూడా ఫీల్ అయ్యారు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను గిఫ్ట్స్ తీసుకొస్తాను అని చెప్పి. అవి కూడా వాళ్ళకి నచ్చినవి తీసుకొస్తానని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు నాకు ప్రామిస్ చేసిందేంటంటే, నేను చాలా మంచిగా చదువుకుంటాము. తల్లిదండ్రులు చెప్పిన మాట, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాము అని చెప్పైతే నాకు ప్రామిస్ చేశారు. నేను డీమార్ట్‌లో తీసుకొచ్చాను కదా! జస్ట్ అక్కడ తీసిన ఒక 2, 3 క్లిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవొచ్చేసి నేను బయటకు వెళ్ళాము. ఆ రోజు పిల్లల్ని కూడా బయటకి తీసుకెళ్ళాము. ఆ వీడియోస్ అయితే లేవు గానండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి. అవి మీతో షేర్ చేస్తున్నాననమాట. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ డాల్స్ చూసాననమాట. డాల్స్ చాలా బాగున్నాయి. ప్రెజెంట్ ఆల్రెడీ ఈ డాల్స్ అవి ఇంట్లో ఉన్నాయి. మా ఆద్యకి బాబీ డాల్ బొమ్మ అంటే ఇష్టం అని చెప్పి ఆ బాబీ డాల్ బొమ్మ అయితే తీసుకున్నాననమాట. ఈ చిన్న వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.